సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 16th నుంచి సెప్టెంబర్ 25th వరకు ఈ ఎగ్జామ్ జరగనున్నాయి. ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో ఆల్రెడీ ఈ రోజు నుంచే మెయిన్స్ పరీక్ష స్టార్ట్ అయిందని ఆ మైండ్ సెట్లోనే ఉండాలి. ఏ క్వశ్చన్ వచ్చినా ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ పాటికే మనం తయారు చేసుకున్న డేటాను ఒకసారి రివిజన్ చేసుకోవాలి. దాంతోపాటు ఫస్ట్ పేపర్ మనం జనరల్ ఎస్సే రాస్తాం కదా, ఆ ఎస్సే పేపర్లో జనరల్గా మనకు తెలిసిన టాపిక్స్ ఏమీ రాకపోయినా జనరల్ ఎస్సే కాబట్టి దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా కంక్లూజన్తో సహా నీట్గా రాయాలి. ఆ ఎస్సే రైటింగ్ అప్పుడు ఎటు ఎస్సే పేపర్లో చాయిస్ ఉంటుంది, మిగతా జిఎస్ పేపర్లో చాయిస్ లేకపోయినా ఎస్సేలో చాయిస్ ఉంటుంది. ఎస్సే క్వశ్చన్ చదివేటప్పుడు ఇంగ్లీష్ వర్షనే కాదు హిందీ వర్షన్ కూడా ఒకసారి చదువుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని క్వశ్చన్స్ చూసి మనం డౌట్ వస్తుంది అనమాట. 2016లో ఎస్సే క్వశ్చన్ ఒకటి వచ్చింది, ఇఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ విల్ బి ఎండేంజర్డ్ అని. అది యాక్చువల్గా ఉమెన్ మెన్ అనే కాంటెక్స్లో చెప్పారు ఎస్సే, కానీ చాలామంది అది ఎల్జిబిటీ రైట్స్ అనుకున్నారు, దాంతో మిస్ఇంటర్ప్రిట్ చేశారనమాట. అలా తావు లేకుండా ఎవరైతే హిందీ వర్షన్ చదువుతారో వాళ్ళకి పూర్తిగా అర్థమవుద్ది. ఒకసారి హిందీ వస్తే కనుక ఇంగ్లీష్ వర్షనే కాదు హిందీ వర్షన్ కూడా జస్ట్ చూడండి, వాళ్ళు స్త్రీ పురుష అన్నారా ఎట్లా అన్నారో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎస్ఏ క్వశ్చన్ మీద క్లారిటీ ఉండాలి. మనం ఏ కాన్సెప్ట్ రాస్తున్నాం ఒక్కసారి చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఎస్ఏ స్టార్ట్ చేసిన తర్వాత ఎటో డైవర్ట్ అయిపోతాం అనమాట. అలా కాకుండా మనం మెయిన్ టాపిక్ కనెక్ట్ అయి ఉన్నాం లేదా అని ఒక 10 నిమిషాలకు ఒకసారి రీథింక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం మెయిన్ టాపిక్కి కనెక్ట్ అయి ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏలో. అదేవిధంగా సడన్గా ఎస్ఏ కంక్లూడ్ చేయకూడదు, బ్యాలెన్స్డ్గా నీట్గా కంక్లూజన్ తీసుకురావాలన్నమాట. ఇవన్నీ ఎస్ఏలో పాటించాల్సిన మెయిన్ టెక్నిక్స్ అనమాట. చాలామంది ఎస్ఏ అంటే అద్భుతాలు రాయాలనుకుంటారు. జనరల్ ఎస్ఏలో సివిల్ సర్వీసెస్లో మనం నీట్గా రాసి వస్తేనే మార్క్స్ ఎక్కువ వస్తాయి. మనం ఎక్స్ట్రాడినరీగా మిరాక్యులస్ ఎస్ఏ రాయక్కర్లేదు, ప్రాపర్గా రాసి వస్తే చాలు. ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా నీట్గా రాసి వస్తే చాలు అనమాట. తర్వాత జిఎస్ 1, 2, 3, 4 అవి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి మనకు తెలుసు, మార్నింగ్ ఈవినింగ్. సో జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ స్టాటిక్ క్వశ్చన్స్ ఇచ్చినా కరెంట్తో టచ్ ఉండే క్వశ్చన్సే ఇస్తారు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ప్రైవేటైజేషన్ కావచ్చు, లేదా 70 years ఆఫ్ ఇండియా జపాన్ రిలేషన్షిప్ కావచ్చు, ప్రధానమంత్రి గతిశక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెషల్ క్వశ్చన్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇండియా అండ్ మైగ్రేషన్ రిపోర్ట్ మీద కావచ్చు. సార్క్ కంట్రీస్లో ఖచ్చితంగా అంటే ఇండియా శ్రీలంక రిలేషన్స్ కానీ, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇట్లా ఇండియా బంగ్లాదేశ్ కానీ, లేదా ఇండియాస్ బార్డర్ మేనేజ్మెంట్ కానీ, ఇట్లాంటి క్వశ్చన్స్, క్రిప్టో కరెన్సీ మీద క్వశ్చన్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే క్వశ్చన్స్, ఇవన్నీ ట్రెండింగ్ క్వశ్చన్స్. ఇవన్నీ చూసి ఇవన్నీ మనకు వస్తుందా రాదా అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ రాసినప్పుడే వీటి మీద చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అంతకు మించి మెయిన్స్లో రాయటానికి కూడా టైం ఉండదు. సో ఫుల్గా పేపర్ కంప్లీషన్ మీద దృష్టి పెట్టాలి. ఈ సంవత్సరం 1000 పోస్టులు ఉన్నాయి, 1011 పోస్టులు ఉన్నాయి. జాగ్రత్తగా మెయిన్స్ రాస్తే మనకున్న నాలెడ్జ్తో, ప్రిలిమ్స్లో మనకున్న నాలెడ్జ్తో మెయిన్స్ నీట్గా పేపర్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఈజీగా సక్సెస్ వస్తుంది. అదేవిధంగా ఆప్షనల్ పేపర్కి 5 days టైం వచ్చింది. 5 days టైంలో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఆప్షన్ రాసేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ పేపర్స్ రాస్తాం కదా, కొన్నిసార్లు మనం సెట్స్ ఆప్షన్లో మనం ఒక సెట్ చూజ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఫస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ కాకుండా మిగతా దానిలో మనకు చాయిసెస్ ఉన్నాయి. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా ఏ సెట్లో సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెట్లోని 3 క్వశ్చన్స్ రాయాలి. ఒకసారి ఒక స్టూడెంట్ చాలా ర్యాంకర్ అనమాట, తను 4th క్వశ్చన్లో ఒక క్వశ్చన్, 3rd క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అట్లా చేసి వచ్చారనమాట తెలియక. సో ఆప్షన్లో సెట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నువ్వు ఏ సెట్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటున్నావు, దానిలో 3 questions నీకు మ్యాక్సిమం అవగాహన ఉందా, ఇవన్నీ డిస్క్రిప్షన్ అనమాట. ఎగ్జామ్ టైంలో సడన్గా చిన్న తప్పులు చేసేస్తాం. అట్లా చేయకుండా జాగ్రత్తగా మెయిన్స్ తీసుకెళ్ళాలన్నమాట. సో ఎస్ఏ పేపర్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఒరిజినల్గా ఉండేటట్టు నీట్గా బ్యాలెన్స్ చేసేటట్టు చూడండి. జిఎస్ పేపర్లో అస్సలు తెలియని క్వశ్చన్ వస్తే తప్పితే క్వశ్చన్ వదిలి రావద్దు. అసలు ఇంకేమీ తెలీదు, ఇది నేను రాస్తే ఖచ్చితంగా తప్పవద్దు అనుకుంటే తప్పితే క్వశ్చన్ వదిలేసి రావద్దు. దాంతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ పేపరు, రీజనల్ లాంగ్వేజ్ పేపరు, మనకి ఓన్లీ పాస్ మార్కే కదా చెయ్యేందుకు నెప్పుటించుకోవాలి, కొంచెం రాసొద్దాం అనుకోకుండా పూర్తిగా పేపర్ రాయండి కూర్చుని 3 గంటలు. సగం రాసి నిద్రపోవద్దు. కంపల్సరీ పేపర్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. 1 సంవత్సరం ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కంపల్సరీ పేపర్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అది కూడా ఫుల్గా రాయండి.